రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దేశ చరిత్రలోని అతిపెద్ద స్కామ్ అని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సేకరించిన కోటి సంతకాల ప్రతులను నేడు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు సమర్పించామని జగన్ వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ రైతులను మోసం చేస్తూ ఇప్పుడు పేదల వైద్య విద్యను కూడా దూరం చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఒక్కో కాలేజీకి ఏటా 120 కోట్ల జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తూ దాని నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడం భారీ కుంభకోణమని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఈ ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అసలు అందరం కూడా రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఆలోచన చేయాలి. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలను మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా లీడర్లుగా మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడైనా తీసుకోండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నది స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆలోచన తట్టిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్ళు నడుపుతాయి? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి? ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి? ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు లోనై వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు. స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ, లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ అన్నీ ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు చెక్ అనేది ఎక్కడా ఉండదు. పేదవాడికి మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేటివి ఎక్కడ అందుబాటులో ఉండవు. అందరూ కూడా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు లోనై సేవలు పొందాలి అని అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతాయి. 2800 మెడికల్ సీట్లు కూడా ఇప్పుడు మన పిల్లలకు అందుబాటులోకి వచ్చినాయి గవర్నమెంట్ రంగంలో కొత్తవి. మిగిలిన 10 కాలేజీలు పూర్తి చేయడానికి వివిధ దశల్లో ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి సంవత్సరానికి 1000 కోట్లు కావాలా, 5 ఏళ్లకు 5000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్ష కోట్లు పైచిలకి. 2.5 లక్ష కోట్లు పైచిలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా. పోనీ పెట్టద్దండి, పెట్టాకండి, వదిలేయండి. మేము వచ్చినాక మేము చూసుకుంటాం కదా, మేము వచ్చినాక మేము కడతాం కదా నీ చేత కాకపోతే. అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కాములు చేసి అమ్మడం ఏంటి?